మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ కాంగ్రెస్ కు ఇటీవల కొత్త అధ్యక్షుడు వచ్చారు. దీంతో ఇప్పుడు కమిటీల నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే పీఏసీ చైర్మన్, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ పదవుల్ని భర్తీ చేశారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వటం సాంప్రదాయం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మరో వ్యూహానికి స్కెచ్ గీశారు. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించి బీఆర్ఎస్ కు సవాలు విసిరారు. అటు అరికపూడి కూడా తాను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టే తనకు పదవి ఇచ్చారని ప్లేట్ ఫిరాయించారు. దీంతో గులాబీ పార్టీ గతంలో ఫాలో అయిన స్ట్రాటజీనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఆత్మరక్షణ ధోరణిలో పడినట్టుగా భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. ఒకవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. రేవంత్ కు సన్నిహితుడైన మహేష్ కుమార్ ను నియమించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. ఇక పార్టీలో ఇతర కీలక పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు కొత్త కమిటీల ఏర్పాటుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బ్యారర్లు, ఆర్గనైజేషన్స్ మెంబర్స్, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తదితర పదవులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కమిటీలు అన్నింటినీ ఏర్పాటు చేయనున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోనే పార్టీకి సంబంధించిన పదవులన్నింటినీ భర్తీ చేయనున్నారు. పార్టీ పదవుల కోసం త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనున్నట్టు సమాచారం. అయితే ఈ దరఖాస్తులో మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పార్టీ పదవులకు గట్టి పోటీనే ఉంటుందనే అంచనాలో ఉన్నారు. ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గంలో వివిధ హోదాల్లో పనిచేసిన కొంతమంది నేతలను కొత్త కమిటీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ లో పదవుల భర్తీ మొదలు పెడుతున్నారనే సమాచారంతో అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు రాష్ట్ర స్థాయి నాయకులు ఒత్తిళ్లను మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయి పదవుల నుంచి జిల్లా స్థాయి పదవుల వరకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టికెట్లకు దరఖాస్తు చేసినట్టే పార్టీ పదవుల కోసమూ దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తుల జాబితాలను ఏఐసీసీకి పంపించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి పంపించడం ద్వారా రాష్ట్రంలోని మంత్రులు, ఇతర ముఖ్య నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉండవని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. మరోవైపు ఇప్పటికే పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ గా పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్యను నియమించారు. పీఏసీ చైర్మన్ పోస్టును ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి తన రాజకీయాన్ని చూపించారని బీఆర్ఎస్ నుంచి వచ్చిన అరికపూడి గాంధీకి ఈ పోస్టును కేటాయించారు. ఇటు గాంధీ కూడా తాను ప్రతిపక్షంలో ఉండబట్టే ఈ పదవి తనకు దక్కిందని చెబుతున్నారు. గతంలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ పోస్టు కోసం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీళ్ళెవ్వరినీ కాదని గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వటం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. అటు ప్రతిపక్షానికి ఇచ్చినట్టు, ఇటు స్వపక్షానికి ఇచ్చినట్టు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా రేవంత్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.